క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని స్తుతించే చక్కటి భాగ్యాన్ని, ఈ నూతన దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ సమయంలో మనం అందరం కూడా మొదటిగా దేవుని ఆరాధన చేద్దాం, రెండవదిగా వాక్యం విందాం, మూడవదిగా మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఈ విధంగా దేవుని స్తుతించే ఈ చక్కటి తరుణాన్ని, ఈ గొప్ప కృపను దేవుడు ఇచ్చినందుకు నేను మనసారా దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీవెంత మంచి దేవుడు నాయన. మీరు మా జీవితంలో మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, నేను మహిమపరుస్తూ, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ జీవితాన్ని గడపడానికి కావలసిన కృప మా అందరికీ అనుగ్రహించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని ఆరాధించిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. హృదయపూర్వకంగా బిగ్గరగా ఆరాధనా 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 ఆరాధనా. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తన వాక్యముతో
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా పోరాటంలో మొదటిగా మనం దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని, కృపను దేవుడు మనకు దయచేశాడు. ఇంతవరకు ఆ ప్రభు నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని దేవుడు మనందరకు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము ద సోవర్ సోస్ ద వర్డ్, వాక్యము విత్తువాడు అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మార్కు రాసిన సువార్త 4:13-14 వచనాల్లో మరియు ఈ ఉపమానం మీకు తెలియదా? అలాగైతే ఉపమానములనియు మీకు ఎలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. Mark chapter 4 verse 13 and 14. Then Jesus said to them, if you can't understand the meaning of this parable, how will you understand all other parables? The farmer plants seeds by taking God's word to others. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక వ్యవసాయకుడు మనకు కనపడుతున్నాడు. ఈ వ్యవసాయకుడు తన దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు తీసుకుని అతను ఏం చేస్తున్నాడంటే విత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి సమయంలో మొదటి విషయం ఏంటంటే, త్రోవ ప్రక్కన ఫుట్పాత్ మీద మనుషులు నడిచే త్రోవలో కొన్ని విత్తనాలు పడ్డాయి. ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాల విషయంలో మార్కు రాసిన సువార్త 4:15 త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో
విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. వాక్యం అందరిలాగానే వింటారు, కానీ త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాక్యం వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోతుంది. అంటే సాతాను దుష్టుడు. మన జీవితంలో వాక్యం ఉంటే మనం బాగుపడతామని, వాక్యం చదివితే మనం అభివృద్ధి చెందుతామని, వాక్యాన్ని ధ్యానిస్తే మన జీవితాలు బాగైపోతాయని వాడికి తెలుసు. అయితే విన్న వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు. ఇదే త్రోవ ప్రక్కన పడినటువంటి వారి జీవితంలో ఉన్న విత్తబడిన వాక్యం. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో విత్తబడిన అనేక వాక్యాలు అవి ఫలిస్తూ ఉన్నాయా, నిలిచి ఉన్నాయా, లేకపోతే ఏమిన్నామో తెలియకుండా అపవాది వచ్చి మీ జీవితంలో ఉన్నటువంటి దేవుని వాక్యము, ఏ వాక్యం ద్వారానైతే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడో, ఏ వాక్యం ద్వారానైతే ఆయన సమస్తమును కలుగు చేశాడో, ఏ వాక్ అయితే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడో, ఏ వాక్ ద్వారానైతే ప్రపంచాలను నిర్మించాడో, ఏ వాక్ ద్వారానైతే ప్రజల జీవితాలను శుద్ధులుగా లేక ప్రజల జీవితాన్ని పరిశుద్ధపరుస్తున్నాడో, ఎవరి జీవితాన్ని ఏ విధంగా కడుతున్నాడో వాక్యం ద్వారా అనే విషయాలు విస్మరించి దుష్టుడు ఎత్తుకుని పోయేటట్టుగా జీవించటం అనేది ఎంతో భయంకరమైనటువంటి విషయం. అయితే ఇక రెండో విషయానికి వస్తే రాకీ సాయిల్, రాతి నేల. ఈ రాతి నేలను గురించి మార్కు సువార్త 4:16-17 చెప్తూ ఉంది. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. చూసారా, ఇక్కడ రెండవ రకమైన సాయిల్ మనకు కనిపిస్తుంది, భూమి మనకు కనిపిస్తుంది. అదేంటంటే రాకీ సాయిల్. ఈ రాకీ సాయిల్లో ఏం జరుగుతుందో తెలుసా అండి? విత్తనాలు విత్తబడ్డాయి, కానీ ఆ వాక్యం విన్నారు, వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. చెప్పిన పాస్టర్ గారు ఏమనుకుంటున్నారంటే, అబ్బా ఈ వాక్యాలు వీళ్ళ జీవితంలో ఎంత బాగా పనిచేస్తున్నాయా, ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయా అని వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా దేవుని సేవకుడు ఉన్నటువంటి సమయంలో ఇంతలోకి వాక్యం బాగుంది పాస్టర్ గారు అని చెప్పారు. వాళ్ళు వచ్చి అభినందించారు పాస్టర్ గారిని. కానీ వాక్యం వాళ్ళలో ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యం లోతుకు వెళ్లకుండా వారి హృదయం రాతి హృదయంలాగా ఉంది. అందుకనే కొంచెం వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినంటనే, హింస రాగానే వారు అభ్యంతరపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి జీవితంలో విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలించకుండా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చూశారు, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా రెండో రకమైనటువంటి ఆ భూభాగంగా మనం ఉండకూడదనమాట. ఎందుకు అలా ఉండకూడదు అని అంటే మన జీవితానికి అది ఎంతో ప్రమాదకరమైంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి శ్రేష్టమైన సత్యం ఏంటంటే వాక్యాన్ని మన జీవితంలో మనము వినువారు మాత్రమై ఉండి మనం మోసం చేసుకునే వాళ్ళగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మూడవ నేల ఏదంటే థాన్స్, ముళ్ళ పొద. ఈ ముళ్ళ పొదను గురించి మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 4:18-19 ఇతరులు ముళ్ళ పొదలో వెత్తబడినవారు, వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల జొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. చూసారా, ఇక్కడ రెండో రకమైనటువంటి విధానంలో ఉన్న వాళ్ళు ఎవరు అనే మాట దగ్గరికి వస్తే వీళ్ళెవరో తెలుసా? ముండ్ల పొదలో విత్తబడిన వారు. ఈ ముళ్ళ పొదలో విత్తబడినటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే వీరు వాక్యం వింటారు కానీ ఐహిక విచారాలు, ధనమోసం మరి ఇతరమైన ఆపేక్షలు. చూసారా, ఈ ముళ్ళ పొదలో విత్తబడినటువంటి వారి జీవితం ఏంటి? వీరు వాక్యం వింటారు కానీ ఐహిక విచారాలు వాళ్ళ జీవితంలో
చోటు చేసుకుంటాయి. అంటే ఐహిక విచారాలంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని లోక సంబంధమైనటువంటి విచారాలు ఎక్కువైపోయి వాక్యం పక్కెళ్ళిపోతుంది. రెండవది ధన మోసం. ఏ విధంగా ధనం సంపాదిద్దాం, ఏ విధంగా హౌ క్యాన్ ఐ బికమ్ ఎ రిచ్, ఏ విధంగా నేను ధనవంతుడిగా ఉండాలి, ఏ విధంగా నా అవసరాలు తీర్చబడతాయి, ఏ విధంగా నా జీవితంలో దేవుడు తన సహాయం చేస్తాడు అనే దానికంటే కూడా దే ఫోకస్ ఆన్ రిచెస్. సో అలా రిచెస్ మీద ఫోకస్ చేయడాన్ని బట్టి ఏమీ లేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయే ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి ఇతర అపేక్షలు, ఇంకా రకరకాలైనటువంటి అపేక్షలు, కోరికలు ఇలాంటివన్నీ కూడా కలిగి ఉండడాన్ని బట్టి వాక్యం ఏమాత్రం కూడా ఫలభరితంగా లేకుండా పోయినటువంటి విధానాన్ని ఈ 3వ భాగంలో మనం చూస్తున్నాం. ఇక 4 విషయానికి వస్తే మంచి నేలన పడిన విత్తనం అంటే గుడ్ సాయిల్, మంచి నేల. మార్కు సువార్త 4:20 మంచి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. చూసారా ఇక్కడ ఈ యొక్క మంచి నేలన విత్తబడినటువంటి వారు వాక్యం వింటారు, దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా వాళ్ళు జీవిస్తారు. అప్పుడు వాళ్ళు 30 60 100 ఫలించేటటువంటి వాళ్ళగా ఉంటారు. ఈరోజు ఈ ఉదయకాలం మీరు కూడా వాక్యం వింటున్నారు కదా, మీ హృదయం ఎలా ఉంది? ఈ 4 రకాలైనటువంటి భూభాగాల్లో మీరు త్రోవ పక్కన పడిన విత్తనం వలె అపవాది మీలో పడినటువంటి వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడా? రాతి నేలలో పడినటువంటి విత్తనం వలె ఒకవేళ వాక్యం విని ఏదైనా దేవుని వాక్యాన్ని గురించి అభ్యంతరాలు, సమస్యలు వచ్చిన వెంటనే దాని నుంచి తొలగిపోతున్నారా? ఇక 3వది ముండ్ల పొద అనేటటువంటి జీవితం కలిగినటువంటి వారిగా ఐక్య విచారాలు, ధనమోసం, ఇతర అపేక్షలు మిమ్మల్ని వాక్యంలో ఎదగకుండా చేస్తున్నాయా? వాటికి దూరంగా మనం ఉండి దేవుని వాక్యము అనే విత్తనం మంచి నేలను పడినటువంటిదిగా అది 30 60 100 ఫలించేటట్టుగా మన జీవితాలు ఉండాలి. వాక్యం శక్తి గలది అని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మీరు ఫలించడానికి ఉపయోగపడుతుంది, మీరు రక్షించబడడానికి ఉపయోగపడుతుంది, శుద్ధి చేయబడడానికి ఉపయోగపడుతుంది, సృష్టించడానికి ఉపయోగపడుతుంది, లేని వాటిని ఉన్నట్టుగా పిలవడానికి ఉపయోగపడుతుంది. వాక్యం చాలా చాలా శక్తి గలది. ఈ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు మీ హృదయంలో చేర్చుకుని మీ జీవితంలో మంచి నేలగా ఉండి మీరు ఫలించేవారిగా ఉండాలి. ఒకవేళ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం వలె ఉంటే సరిచేసుకోమని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఒకవేళ రాతి నేలను పడినటువంటి విత్తనం వలె మీ జీవితాలు ఉంటే ఒక్కసారి మీ యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకోమని అడుగుతున్నాను. అలాగే ముండ్ల పొదలో పడిన విత్తనం వలె వాక్యం అసలు ఫలించకుండా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుందా? అయితే చక్కబరుచుకోవాల్సిందని, సరిచేసుకోవాల్సిందని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక మంచి నేలను పడినటువంటి విత్తనం వలె మీరు, నేను, మనం అందరం కూడా 30 60 100 మన ప్రభు కోసం ఫలించాలి. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మన బ్రతుకులు ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. ఆ విధంగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరికీ సహాయం చేయాలని నేను కాంక్షిస్తూ ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఈ సమయంలో ప్రభువా నన్ను సరిచేయండి, నన్ను చెక్కండి, నేను ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయండి. అన్ని రకాలైన విత్తనాలు కూడా శక్తివంతమైనవే, కానీ ప్రాబ్లం విత్ సాయిల్, నాట్ విత్ ద సోవర్, నాట్ విత్ ద సీడ్. సీడ్తో ప్రాబ్లం లేదు, సోవర్తో ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే సాయిల్తో ప్రాబ్లం ఉంది. We don't have a problem with the seed. The seed is so powerful. We don't have a problem with the sower because sower is Jesus himself. యేసు ప్రభువారే ఆయన విత్తనం వేసేవాడు. ఇక 3వది ప్రాబ్లం ఎవరితో ఉందంటే సాయిల్తో ఉంది. ఏ విధమైనటువంటి భూభాగంగా మనం ఉన్నాం? త్రోవ పక్కన పడినటువంటి వారిగా ఉండొద్దండి, రాతి నేలను పడిన వారిగా ఉండొద్దండి, ముళ్ళ పొదలో పడిన వారిగా ఉండొద్దండి. మంచి నేలను పడినటువంటి వారిగా మనం ఫలిద్దామండి. అలా ఉండడానికి దేవుడు కృప మనకు చూపించేట్టుగా మనం అందరం కూడా ఏం చేద్దామంటే తలలు వంచి కళ్ళు మూసుకుని
ప్రభువా నేను ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి యేసు ప్రభువా, చాలా కాలంగా మీ వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం. త్రోవ పక్కన పడిన విత్తనం వలె కాకుండా, రాతి నేలను పడిన విత్తనం వలె కాకుండా, ముండ్ల పొదలో పడిన విత్తనం వలె కాకుండా, మంచి నేలను పడిన విత్తనం వలె మేము 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. వాక్యం యేసు నామములో ఫలించును కాక, అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి చీకటి క్రియలన్నీ లయపరచబడును గాక. యేసయ్యా, మేమందరం నీకు ప్రియంగా జీవించడానికి సహాయం చేయండి, ఫలించడానికి సహాయం చేయండి. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని మీరు మానవులతో చెప్పారు. ఆ విధంగా మేము ఫలించడానికి నీ కృప మాకు దయచేయండి. మీలో నిలిచి మీ ద్వారా ఫలిస్తూ మీ కృపను పొందుకొని మీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందుచున్నటువంటి బిడ్డలు ఎవరు అనారోగ్యంగా ఉన్నా, ఎవరు సమస్యల్లో ఉన్నా, ఎవరు ఏ విధమైన కష్టాల్లో ఉన్నా, ఎవరు ఏ విధమైన శోధనలో ఉన్నా వాటన్నిటి నుంచి బయటకు రావడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. ఈ దినము నీ బిడ్డలందరికీ ఫలభరితమైనదిగా ఉండడానికి సహాయం చేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ చక్కటి వర్తమానం వినడానికి దేవుడు సహాయం చేశారు. మనం సరి చేసుకుని అత్యంత ఫలభరితంగా జీవించడానికి కృప మనకు దేవుడు దయచేయను కాక. ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందిన మిమ్మల్ని అభినందిస్తున్నాను. రేపు కూడా మరొక అద్భుతమైనటువంటి సందేశంతో మిమ్మల్ని కలుసుకోవాలని కోరుతున్నాను. అంతవరకు కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.